కిర్గిస్తాన్ అల్లర్లతో అట్టుడుకుతోంది. విదేశీ విద్యార్థులే టార్గెట్ గా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. భారత్ తో పాటు పలు దేశాల స్టూడెంట్స్ పై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. విద్యార్థులుంటే హాస్టల్స్ లోకి ప్రవేశించి వారిని కొడుతున్నారు. రక్తాలు కారేలా పిడుగుద్దులు కురిపిస్తున్నారు. రోడ్లపై కనపడుతున్న విదేశీ విద్యార్థులను దారుణంగా కొడుతున్నారు. ఎంబీబీఎస్ తో పాటు పలు ఉన్నత విద్యా కోర్సుల కోసం వెళ్లిన మన తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్షణం సేఫ్ గా ఉంటే చాలు అన్నట్టుగా భయంతో వణికిపోతున్నారు. కిర్గిస్తాన్ పౌరులు ఈజిప్ట్ పౌరుల మధ్య 2 రోజుల క్రితం గొడవ స్టార్ట్ అయింది. ఒక హోటల్లో ఉంటున్న ఈజిప్ట్ వాసులపై లోకల్ కిర్గిస్తానీయులు దాడి చేశారు. ఇరువురు మధ్య హోటల్లో ఘర్షణ జరిగింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఫారిన్ స్టూడెంట్సే టార్గెట్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. స్థానికులు విదేశీ విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్, ఇండియా పౌరులతో పాటు పలు దేశాల పౌరులను కొడుతున్నారు. ఈ రోజు రాత్రి ఘర్షణలు భీకరంగా ఉండొచ్చని మన విద్యార్థులు భయపడుతున్నారు. అటాక్లు జరుగుతాయన్న మెసేజ్లు కూడా వస్తున్నాయంటున్నారు. కాలేజీ యాజమాన్యాలు మొన్నటి వరకు ఫీజుల కోసం ఒత్తిడి చేసేవని, ఇప్పుడు మాత్రం సేఫ్ గా ఉండాలని మాత్రమే చెబుతున్నాయని అంటున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న టెన్షన్ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు విద్యార్థులు. తాము ఇండియాకు రావాలని అనుకుంటున్నామని, ఫ్లైట్స్ కూడా అందుబాటులో లేవంటున్నారు. భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఇండియాకు వచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. ఇటు కిర్గిస్తాన్ లో అల్లర్లు చెలరేగుతూ ఉండడంతో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటోనని కంగారు పడుతున్నారు. ఆ దేశ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మాట్లాడి భారతీయ స్టూడెంట్స్ ను రక్షించాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు తమ పిల్లలతో మాట్లాడుతూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు పేరెంట్స్. భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. కిర్గిస్తాన్ రాజధానిలో ఉంటున్న స్టూడెంట్స్ ఎవరు బయటకు రావద్దని సూచించింది. విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరించింది రాయబార కార్యాలయం. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మనవారికి సూచించారు.